ఎందుకంటే ఈ లోకము భయంకరమైనదే. మనం అనుకున్నట్లు కాదు. నువ్వు వయసు పెట్టలేవు. దేవుడి యొక్క వాక్యము ఒక వయసు వారి కొరకు ఇవ్వలేదు. చాలా మంది అనుకుంటారు ఈ వాక్యం కేవలం యవనస్తుల కొరకే, ఈ వాక్యం కేవలము కొత్తగా పెళ్ళైన వారి కొరకే. కాదు, దేవుడి యొక్క వాక్యము ప్రతి వారి కొరకు, మన కొరకు, మన జాగ్రత్త కొరకు, మనము జాగ్రత్తగా బ్రతకడానికి దేవుడు ఆయన వాక్యముని మనకిచ్చి ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యము జాగ్రత్తలు చెప్పుతుంది. దేవుడి యొక్క వాక్యం మన హృదయాల్ని భద్రపరుస్తుంది. దేవుడి యొక్క వాక్యము మన ప్రాణముని కాపాడుచున్నది. చూడడము తప్పనట్లేదు. నువ్వు చూచుచుండగా నీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయి, నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, నీ ఈ యొక్క స్త్రీని నువ్వు చూచినప్పుడు, ఒక యవనస్తుడిని చూచినప్పుడు, యవనస్తురాల్ని నువ్వు చూచినప్పుడు నీ తలంపులు ఎలాగున్నాయి, అది ప్రాముఖ్యము. అన్నీ దేవుడు లెక్క చేస్తున్నాడు, లెక్క చూస్తాడు. ఇటువంటి స్వభావం కలిగిన వాడు వ్యభిచారి. ఇటువంటి వ్యభిచారి దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళరు, నిత్యమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు.